టీవీ9 నిర్వహించిన వాట్ ఇండియా థింగ్స్ టుడే సమ్మిట్ లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ప్రకంపనలు రేపాయి. ముఖ్యమంత్రి చేసిన రామరావణ వ్యాఖ్యలపై బీజేపీ బీఆర్ఎస్ ను కలిపి ఓడిస్తానన్న కామెంట్స్ పై ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు ప్రతిపక్ష నేతలు. ఎవరికి వారు హీరోలమని ఫీల్ అయితే చివరకు ప్రజలు వారిని జీరోలని చేస్తారని కౌంటర్ ఇచ్చారు. టీవీ9 వాట్ ఇండియా థింగ్స్ టుడే సమిట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన విలన్ హీరో కామెంట్స్ కు బీజేపీ ఎంపీ డీకే అరుణ కౌంటర్ ఇచ్చారు. ఆయన హీరో అని ఆయన అనుకుంటుంటే దానికి గౌరవం ఏం చేయలేము. తను హీరో అని ముఖ్యమంత్రి గారే స్వయంగా అనుకుంటుంటే దానికి ఎవరం ఏం చేయలేము. ఎవరైనా తమ గురించి తమ గొప్ప చెప్పుకోవద్దు, తన గొప్ప ఊహించుకోవద్దు, దాంట్లో ఏం తప్పులేదు. హీరో అని ఎవరు అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది, ప్రజలు అనుకోవడం లేదు. ప్రతిపక్షంగా బీజేపీ అనుకోవడం లేదు. ఆయన హీరో అని అడ్డగోలుగా మాట్లాడితే హీరోలం అనుకుంటే ఎట్లా? నోటికి ఏది వస్తుంది మాట్లాడితే హీరోలం అవుతాం అనుకుంటే ఎట్లా? అది హీరోలు కాదు, జీరోలు అవుతారు. సమయం కోసం వెయిట్ చూడాలి, అంత జీరోలని చేస్తారు తప్ప హీరోలను చేయదు. అహంకారంతో మాట్లాడుతున్నటువంటి మాటలు. రేవంత్ రెడ్డి మాయలేడి గెటప్ లో తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారన్నారు బీఆర్ఎస్ నేతలు. రాముడు అని చెప్పుకుంటున్న ఆయన కానీ రాక్షసుడు కానీ రాముడు వేషంలో ఉన్నాడు. రావణుడు జింక వేషంలో వచ్చి మరి ఎట్లయితే సీతని అపహరించుకొని పోతాడో సేమ్ ఈ రేవంత్ రెడ్డి ఆ జింక వేషంలో వచ్చి తెలంగాణ ప్రజలు మోసం చేసి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి ఈరోజు రాక్షస మాటలు మాట్లాడుతూ తన అహంకారాన్ని, తన నియంతృత్వాన్ని, తన నిరంకుశత్వాన్ని బయటపెట్టుకుంటా ఉన్నాడు. తప్పకుండా భవిష్యత్తులో ఆయనకి ప్రజాగ్రహానికి గురికాగా తప్పదు. ఇంతటి విఫల ముఖ్యమంత్రిని, ఇంత అబద్ధాల ముఖ్యమంత్రిని, ఇంత అబద్ధాల కోర్ ముఖ్యమంత్రిని ఎప్పుడు తెలుగు ప్రజలు చూడలేదు. ప్రజలు అసహించుకుంటున్నారు ఆయన వ్యవహార తీరుని. ఈ రోజంతా కూడా జింక వేషంలో ఉన్న రావణుడికి తప్పకుండా వారికి గుణపాఠం తప్పదు. ఒక్క బుల్లెట్ తో బీజేపీ బీఆర్ఎస్ లను కలిపి కొడతామన్న రేవంత్ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు. జమిలి ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుల్లెట్ దింపుతామన్నారు. డీలిమిటేషన్ అయినా కాకున్నా ఏదున్నా బీజేపీయే ఆయనకు బుల్లెట్. ఆ బీజేపీ బుల్లెట్ తోనే ఈ యొక్క ప్రభుత్వం పోతుంది. అందుకే ఈయన స్టాలిన్ పిలిస్తే ఇద్దరు కలిసి ఊపుకుంటూ పోయినరు. కేటీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు. మా బుల్లెటే మనకు వస్తుంది, మా బుల్లెట్ బ్రహ్మాండ బుల్లెట్, ఒక్క బుల్లెట్ తో ఇద్దరిని కొడుతుంది. రేవంత్ పాలనపై తెలంగాణ ప్రజల్లో రోజు రోజుకు విశ్వాసం సన్నగిలుతుందన్నారు బీఆర్ఎస్ బీజేపీ నేతలు. జమిలి ఎన్నికలు వస్తే తెలంగాణలో కాంగ్రెస్ కు ఓటమి తప్పదంటున్నారు.